ఐబొమ్మ తెలుసు కదా! తెలవకుండా ఎందుకుంటుందిలెండి. చాలామంది పేదలకు డబ్బులు మిగిల్చిన సైట్ కదా! అంటే అది తప్పో, ఒప్పో అనే డీటెయిల్స్‌లోకి ఇక్కడ వెళ్ళడం లేదు కానీ, ఐబొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకే ఇప్పుడు ఈ టాపిక్ చెప్పుకోవడం. ఐబొమ్మ అంటే అందరికీ గుర్తొచ్చేది పైరసీ సినిమాలే. ఏ సినిమా అయినా సరే, ఎంత పెద్ద హీరో మూవీ అయినా సరే, విడుదలవ్వడమే లేటు ఐబొమ్మలో ప్రత్యక్షమైపోతుంది. అప్పట్నుంచి నిర్మాతలు ఐబొమ్మపై ఎన్నో కంప్లెయింట్లు చేశారు. ఈ సైట్ వల్ల తమకు భారీ నష్టాలొస్తున్నాయని వాపోయారు. అప్పటి నుంచి ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకులపై ఓ కన్నేసిన పోలీసులు ఎట్టకేలకు ఓ కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. రవి ఇమ్మాడి అనే వ్యక్తిని హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. సినీ పరిశ్రమకు నష్టం కలిగించడమే కాకుండా పోలీసులకు కూడా అప్పట్లో సవాల్ విసిరి ఐబొమ్మ నిర్వాహకులు సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఆ సైట్‌కు సంబంధించిన ఒకరిని అరెస్ట్ చేసి ఐబొమ్మకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక ఆన్‌లైన్ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడికి నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. 'ఠాగూర్' సినిమాలో చిరంజీవి తరహాలో అయ్యో! మా మంచి కోరే ఠాగూర్‌ని అరెస్ట్ చేశారా అని తెగ బాధపడిపోతున్నారు.